హాయ్ అండి. ఇప్పుడు సిపిఆర్‌తో ఎలా ట్రేడ్ చేయాలనేది మనం చూస్తాము. వాల్యూమ్‌ని మన చార్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఆ రోజు సిపిఆర్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. నారో ఉందా? లేదా వైడ్ ఉందా? నార్మల్ రేంజ్‌లో ఉందా? అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే 3 లైన్స్ మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది అంటే ఆ రోజు అవాయిడ్ చేయాలి. ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్ట్రా సిమెంట్‌కో స్టాక్ అనేది తీసుకుంటున్నాను. ఆ రోజు 12th అనేది మనకు నారో సిపిఆర్ అనేది ఉంది కదా! ఎప్పుడైతే ఆ సపోర్ట్ అనేది బ్లాక్ లైన్ నుంచి మిడిల్ లైన్ నుంచి సపోర్ట్ వచ్చిందో అక్కడి నుంచి R1, R2, R3 అలా వరకు మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాము. ఒకవేళ ఇలా నారో సిపిఆర్ ఉందంటే ఆ రోజు హై లో అనేది మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ డే కూడా ఎలా ఉంటుంది, ఒకవేళ హై క్రాస్ అయింది అని అంటే నెక్స్ట్ డే R1, R2 వరకు మనము తీసుకుంటాము. సో ఇలా నారో సిపిఆర్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాల్యూమ్తో చూసుకొని మాత్రమే ట్రేడ్ చేయాలి. ఇది మాత్రం గమనించగలరు. నెక్స్ట్ మనం 13 చూసుకున్నట్టయితే చూసారా మీరు R1 దగ్గర హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఆ లో బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి ట్రేడ్ తీసుకొని S1 వరకు తీసుకోవచ్చు. సో ఇలా సిపిఆర్ని ట్రేడ్ చేసుకోవాలి. 2-3 డేస్ ప్రాక్టీస్ చేసినాక మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.